మన భారతీయ సంప్రదాయంలో ఇంటికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ఆ ఇంట్లో ఉండే వంటగదికి అంటే మన కిచెన్కు అంతకంటే ఎక్కువ విలువ ఇస్తాము. ఎందుకంటే మనం నివసించే ఇంటిని ఒక దేవాలయం అనుకుంటే అందులో ఉండే వంటగది గర్భగుడి లాంటిది అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మనం బయట ఎన్ని రకాల ఆహారాలు తిన్నా, హోటల్స్లో ఎంత కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ చేసినా అమ్మ చేతి వంటలో ఉండే ఆ రుచి, ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. దానికి కారణం కేవలం వంట చేసే విధానం మాత్రమే కాదు, వంట చేసేటప్పుడు అమ్మ పాటించే కొన్ని పద్ధతులు, ఆమె మనసులో ఉండే ప్రేమ కూడా ఆహారంలో కలుస్తుంది. కాబట్టి మన ఇంటి భోజనం అంత కమ్మగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ వల్ల, ఉరుకుల పరుగుల జీవితం వల్ల చాలామంది ఈ పాతకాలపు పద్ధతులను మర్చిపోతున్నారు. దీనివల్ల ఇళ్లలో అనవసరమైన గొడవలు, ఆరోగ్య సమస్యలు, డబ్బుపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. మన పురాణాల ప్రకారం వంటగది అనేది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి మరియు లక్ష్మీదేవి నివాసం ఉండే చోటు. ఆ దేవతలు మన ఇంట్లో సంతోషంగా ఉండాలంటే, మన మీద వాళ్ళ దయ ఎప్పుడూ ఉండాలంటే మనం కిచెన్లో కొన్ని సింపుల్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. అవేంటో, వాటిని ఎలా పాటించాలో, దానివల్ల మనకు జరిగే మంచి ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కోవాల్సిన ముఖ్యమైన విషయం మన బాడీ క్లీనింగ్ గురించి, అంటే వ్యక్తిగత శుభ్రత. పాత రోజుల్లో అయితే ఉదయం లేవగానే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాతే వంటగదిలోకి వెళ్లేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఉదయం లేవగానే బెడ్ మీద నుండే కాఫీ తాగడం లేదా బ్రష్ చేసుకుని స్నానం చెయ్యకుండానే వంటగదిలోకి వెళ్లి హడావిడిగా వంట చేయడం అలవాటు చేసుకున్నారు. ఆఫీసులకు వెళ్లే టైం అవుతుందని కొందరు, పిల్లలకు స్కూల్ టైం అవుతుందని కొందరు ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మనం రాత్రంతా నిద్రపోయి లేచిన తర్వాత మన శరీరం మీద ఎంతో కొంత మురికి ఉంటుంది. అలాగే మనలో కొంచెం బద్ధకం ఉంటుంది. స్నానం చెయ్యకుండా వంట చేయడం వల్ల ఆ ఆహారానికి ఒక రకమైన పవిత్రత అనేది ఉండదు. వంట చేసే వ్యక్తి ఎంత ఫ్రెష్గా, ఎంత క్లీన్గా ఉంటారో వారు వండే వంట కూడా అంత అద్భుతంగా ఉంటుంది. మనం స్నానం చేసినప్పుడు కేవలం మన శరీరం మాత్రమే కాదు, మన మనసు కూడా రీఫ్రెష్ అవుతుంది. అప్పుడు మనం పాజిటివ్గా ఆలోచిస్తాం. ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా మనం వండే ఆహారంలోకి వెళ్తుంది. అందుకే టైం కొంచెం అటూ ఇటూ అయినా సరే కనీసం తలమీద నీళ్లు పోసకపోయినా మామూలు స్నానమైనా చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని వంటగదిలోకి వెళ్లడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి మన మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ శుభ్రంగా ఉన్న చోటే ఉండటానికి ఇష్టపడుతుంది. ఇక రెండవ విషయం కిచెన్ మెయింటెనెన్స్, అంటే వంటగదిని ఎంత నీట్గా ఉంచుకుంటున్నామనేది. కొంతమంది ఇళ్లల్లో చూస్తే వంటగది చాలా గందరగోళంగా ఉంటుంది. వంట చేసిన తర్వాత ఆయిల్ మరకలు స్లాబ్ మీద అలాగే ఉంటాయి. కూరగాయల తొక్కలు డస్ట్బిన్లో వెయ్యకుండా పక్కన పడేసి ఉంటాయి. స్టవ్ మీద పాలు పొంగిన మరకలు అలాగే ఎండిపోయి ఉంటాయి. ఇలా ఉంటే చూడటానికి అసహ్యంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా అస్సలు మంచిది కాదు. ఎక్కడైతే మురికి, చెత్తాచెదారం ఉంటాయో అక్కడ నెగటివ్ ఎనర్జీ తయారవుతుంది. అలాంటి చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. లక్ష్మీదేవి అంటేనే స్వచ్ఛతకు మారుపేరు. కాబట్టి మనం వంట మొదలు పెట్టే ముందు ఒకసారి స్లాబ్ను తుడుచుకోవాలి. అలాగే వంట పూర్తయిన వెంటనే బద్ధకం లేకుండా స్టవ్ను, ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ను నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం ఎంత శుభ్రంగా ఉంచుతామో మన ఇళ్లు అంత కళకళలాడుతూ ఉంటుంది. దీనివల్ల బొద్దింకలు, పురుగులు రాకుండా ఉంటాయి. మన ఆరోగ్యం కూడా సేఫ్గా ఉంటుంది. కాబట్టి కిచెన్ క్లీనింగ్ అనేది దేవుడి పూజతో సమానం అని గుర్తుంచుకోవాలి. మూడవది, చాలామంది చేసే కామన్ మిస్టేక్ గురించి చెప్పుకుందాం. అదేంటంటే విరిగిపోయిన వస్తువులను వాడటం. మనలో చాలామందికి కొన్ని వస్తువుల మీద సెంటిమెంట్ ఉంటుంది, లేదా ఇంకా పని చేస్తోంది కదా ఇప్పుడే ఎందుకు పడేయడం అనే ఆలోచన ఉంటుంది. ఉదాహరణకు టీ తాగే కప్పుకి చిన్న పగులు వచ్చినా, లేదా వంట చేసే గరిటె వంకరపోయినా, ప్లేట్ అంచు విరిగిపోయినా వాటిని అలాగే వాడుతూ ఉంటారు. కానీ వాస్తు ప్రకారం మరియు మన సాంప్రదాయం ప్రకారం ఇలా డ్యామేజ్ అయిన వస్తువులను ఇంట్లో, ముఖ్యంగా వంటగదిలో అస్సలు ఉంచకూడదు. ఇలా విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే అవి దారిద్ర్యాన్ని తీసుకువస్తాయి అని పెద్దలు చెబుతారు. అవి మన ఇంటి అభివృద్ధిని అడ్డుకుంటాయి. అంతేకాకుండా పగిలిన కప్పుల్లో టీ తాగితే ఆ పగుళ్లలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది, లేదా ఆ గాజు ముక్కలు కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కిచెన్లో ఉన్న సామాన్లను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏవైనా పగిలిపోయినా, రంగు వెలిసిపోయినా, తుప్పు పట్టినా వాటిని వెంటనే తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయాలి. కొత్త వస్తువులు కొనుక్కోవడం వల్ల ఇంటికి కొత్త కళ వస్తుంది. మన మైండ్ కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. పాతవి, విరిగినవి పోగేసి పెట్టుకోవడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి తప్ప లాభం ఉండదు.
ఇక 4వ విషయం, వంట చేసేటప్పుడు మన మనసు ఎలా ఉండాలి అనేది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ మూడ్లో ఉండి వంట చేస్తామో ఆ ఎఫెక్ట్ మనం వండే ఆహారం మీద ఖచ్చితంగా పడుతుంది. ఉదాహరణకు, మనం చాలా కోపంగా ఉండి ఎవరైనా తిట్టుకుంటూ లేదా ఇంట్లో వాళ్ల మీద అరుస్తూ వంట చేశామనుకోండి, మనలో ఉన్న ఆ కోపం, ఆ ఆవేశం నెగటివ్ వేవ్స్ రూపంలో ఆహారంలోకి వెళ్తాయి. ఆ ఆహారం తిన్న వాళ్లకు కూడా తెలియకుండానే కోపం రావడం, చిరాకు పడటం జరుగుతుంది. అలాగే మనం ఏడుస్తూ వంట చేస్తే ఆ బాధ అంతా ఫుడ్లోకి వెళ్తుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడు చెప్పేవారు, వంటగదిలో గొడవలు పడకూడదు, ఏడవకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు అని. వంట చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా, ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిది. వీలైతే ఏదైనా మంచి పాటలు వింటూనో లేదా దేవుడి నామాన్ని మనసులో తలుచుకుంటూనో వంట చేస్తే ఆ ఆహారం అమృతంలా మారుతుంది. అది తిన్నవాళ్లకు మంచి ఆరోగ్యం, మంచి బుద్ధి కలుగుతాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది టీవీ సీరియల్స్ చూస్తూ అందులో ఉండే ఏడుపుగొట్టు సీన్లు చూస్తూ వంట చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మన ధ్యాస మొత్తం వంట మీద ఉండాలి. ప్రేమతో వండిన వంటకు రుచి ఎక్కువ అని చెప్పేది అందుకే. 5వ విషయం, దిక్కులు మరియు అగ్నిదేవుడి గౌరవం. వాస్తుశాస్త్రం ప్రకారం మనం వంట చేసేటప్పుడు మన ముఖం ఎప్పుడూ తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. చాలామంది ఇండ్లల్లో కిచెన్ ప్లాట్ఫామ్ పడమర వైపు లేదా దక్షిణం వైపు ఉంటుంది. ఒకవేళ అలా ఉంటే చిన్న చిన్న మార్పులు చేసుకుని అయినా సరే తూర్పు వైపు తిరిగి వంట చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే తూర్పు దిక్కు నుంచి వచ్చే సూర్యకిరణాలు, ఆ ఎనర్జీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే వంట మొదలుపెట్టే ముందు గ్యాస్ స్టవ్ను వెలిగించేటప్పుడు ఒక్క క్షణం మనస్సులో ఆ అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవాలి. మనకు ఆహారాన్ని వండుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. వంట అంతా పూర్తయిన తర్వాత చాలామంది ఆకలి వేస్తుందని వెంటనే ప్లేట్లో పెట్టుకుని తినేస్తుంటారు. కాని మన సంప్రదాయం ఏం చెబుతుందంటే, వంట అయిన తర్వాత ఆ పదార్థం నుంచి కొంచెం తీసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. అది చిన్న బెల్లం ముక్క అయినా సరే లేదా మనం వండిన అన్నమైనా సరే. ఇలా చెయ్యడం వల్ల మనం దేవుడి పట్ల కృతజ్ఞత చూపించినట్లు అవుతుంది. ఆ తర్వాత మనం తినే ఆహారం ప్రసాదముగా మారుతుంది. దీనివల్ల ఇంట్లో ఆహారానికి ఎప్పుడూ లోటు ఉండదు అని నమ్మకం. చివరిగా మరియు చాలా ముఖ్యమైనది, రాత్రిపూట పాటించాల్సిన నియమాలు. మనలో చాలా మందికి రాత్రి భోజనాలు అయిపోయాక బాగా బద్ధకమొచ్చేస్తుంది. ఆ రోజు వాడిన గిన్నెలన్నీ, తిన్న ప్లేట్లన్నీ సింక్లో పడేసి రేపు ఉదయం పనిమనిషి వచ్చి కడుగుతుందిలే లేదా రేపు ఉదయం కడుక్కోవచ్చులే అని అలాగే వదిలేసి వెళ్ళి పడుకుంటారు. కాని లక్ష్మీదేవికి బాగా కోపం తెప్పించే పని ఏదైనా ఉందా అంటే అది ఇదే. రాత్రిపూట ఎంగిలి పాత్రలను వంటగదిలో అలాగే ఉంచడం వల్ల దరిద్రం తాండవిస్తుంది అని అంటారు. ఎంగిలి వాసనకి నెగటివ్ శక్తులు ఆకర్షించబడతాయి. అలాగే ఆ ఆహార పదార్థాల వాసనకి బొద్దింకలు, ఎలుకలు, చీమలు వస్తాయి. ఇవి ఇల్లంతా బ్యాక్టీరియాను స్ప్రెడ్ చేస్తాయి. దీనివల్ల అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి మీకు ఎంత అలసటగా ఉన్నా రాత్రి పడుకునే ముందే సింక్లో ఉన్న గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసి సింక్ను నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒకవేళ అంత ఓపిక లేకపోతే కనీసం ఆ గిన్నెల్లో ఉన్న ఎంగిలి మెతుకులైనా డస్ట్బిన్లో పడేసి నీళ్లతో కడిగి పక్కన పెట్టాలి తప్ప ఎంగిలితో అలాగే ఉంచకూడదు. అలాగే రాత్రిపూట కిచెన్ అంతా క్లీన్ చేశాక ఒక చిన్న రాగి గిన్నెలో కానీ లేదా ఏదైనా మంచి గిన్నెలో కానీ నిండుగా మంచి నీళ్లు పోసి వంటగదిలో పెట్టడం చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. దీని వెనుక ఒక ఆంతర్యం ఉంది. వంటగదిలో ఎప్పుడూ స్టవ్ మండుతూ ఉంటుంది కాబట్టి అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడిని తగ్గించడానికి, ఆ ప్రదేశాన్ని కూల్గా ఉంచడానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి. అలాగే రాత్రిపూట దాహంతో తిరిగే పితృదేవతలు లేదా ఇతర శక్తులు ఆ నీటిని చూసి శాంతిస్తాయి అని ఒక నమ్మకం కూడా ఉంది. ఉదయం లేవగానే ఆ నీటిని చెట్లకు పోయాలి. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే వంటగది అనేది మన ఇంటికి ఒక గుండెకాయ లాంటిది. గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే వంటగది ఎంత శుభ్రంగా, పవిత్రంగా ఉంటే ఆ ఇల్లు అంత సిరి సంపదలతో తొలతూగుతుంది. పైన చెప్పినవన్నీ చాలా చిన్న చిన్న విషయాలే. వీటి కోసం మనం ప్రత్యేకంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం మన అలవాట్లను కొంచెం మార్చుకుంటే చాలు. స్నానం చేసి వంట చేయడం, నవ్వుతూ వంట చేయడం, విరిగిన వస్తువులు పారేయడం, రాత్రిపూట గిన్నెలు కడగడం, ఇవన్నీ మన మంచికే కదా.
ఈ చిన్న మార్పులు చేసుకుంటే లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి మన ఇంటిని వదిలి ఎక్కడికే వెళ్లరు. మన ఇంట్లో ఎప్పుడూ శుభ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచే ఈ కిచెన్ రూల్స్ పాటించడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఇంటిని చూసి ఇల్లాలుని చూడమన్నారు పెద్దలు. అలాగే వంటగదిని చూస్తే ఆ ఇంట్లో వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు. అందుకే మన వంటగదిని గుడిలాగా చూసుకుందాం, దేవతల అనుగ్రహాన్ని పొందుదాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వంటగదిలో డస్ట్బిన్ ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఈశాన్యం వైపు అంటే దేవుడి గది వైపు లేదా తూర్పు వైపు డస్ట్బిన్ పెట్టకూడదు. నైరుతి లేదా దక్షిణం వైపు డస్ట్బిన్ పెట్టుకోవడం మంచిది. అలాగే డస్ట్బిన్కు ఎప్పుడూ మూత ఉండాలి. చెత్త బయటకి కనిపించకూడదు. ఇది కూడా వాస్తులో ఒక భాగమే. అలాగే వారంకి ఒకసారైనా కిచెన్లో ఉప్పు నీళ్లతో తుడవడం చాలా మంచిది. కల్లు ఉప్పు అంటే దొడ్డు ఉప్పును నీళ్లలో వేసి ఆ నీటితో నేలను తుడిస్తే అక్కడ ఉన్న నెగటివ్ వైబ్స్ అన్నీ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సాల్ట్కి నెగటివ్ ఎనర్జీని గుంజుకునే శక్తి ఉంటుంది. అందుకే చాలా మంది దిష్టి తీయడానికి కూడా ఉప్పు వాడుతుంటారు. ఈ చిన్న చిట్కా పాటిస్తే మీ వంటగది ఇంకా పవర్ఫుల్గా మారుతుంది. చివరిగా మన ఇంట్లో ఆడవాళ్లు వంట చేసేటప్పుడు ఎంత గౌరవం ఇస్తారో మగవాళ్లు కూడా ఆ వంట చేసిన వారిని అంతే గౌరవించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ప్లేట్లో అన్నం వదిలేయడం, అన్నాన్ని నిందించడం లాంటివి చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. మన కంచంలోకి వచ్చిన ప్రతి మెతుకు వెనుక ఒక రైతు కష్టం, అంబ ప్రేమ ఉంటాయి. అందుకే తినేటప్పుడు కూడా ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుని తినాలి. ఇలాంటి మంచి అలవాట్లు పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అప్పుడే మన సంప్రదాయాలు ముందు తరాలకు వెళతాయి. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మీరు కూడా మీ కిచెన్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటారని, లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.